హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించి ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెబ్ నోట్ ఇదే అనమాట, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఇందులో ఏముంది అంటే మనకి టీఎస్పీసీ గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్, అంతేకాకుండా మనకి ఉమెన్, చిల్డ్రన్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా మనకి కొన్ని జాబ్స్ అనేవి వచ్చాయి. ఈ రెండు జాబ్స్కి కూడా మనకి హారిజెంటల్ ప్రకారం మనకి బ్రేకప్ వేకెన్సీ అనేది రిలీజ్ చేసిందనమాట. మీకు ఉమెన్ రిజర్వేషన్ ఉంది కదా, ఇదివరకు మనకి వర్టికల్ ప్రకారం రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి హారిజెంటల్ ప్రకారం రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ, ఇక చూడండి, రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ ఫర్ గ్రూప్ 4 సర్వీసెస్, గ్రూప్ 4 సర్వీస్ సంబంధించి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అనేది వచ్చింది. అంటే బాయ్స్కి మనకి పోస్టులు అనేవి పెరిగినాయి అనమాట. కంపల్సరీ మీరు ఒకసారి చూసుకోండి, మీకు వెబ్సైట్లో క్లియర్గా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు టీఎస్పీసీ సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మీకు ప్రతి జాబ్కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ అనేది ఇచ్చారు. మీకు పాత నోటిఫికేషన్ ఒకసారి చూడండి. అక్కడ ఎలా ఉంటుందంటే ఓసీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఉమెన్, బీసీఏ ఉమెన్ అంటుంది. ఇక్కడ మాత్రం మీకు అలా ఉండదు, ఓన్లీ ఓసీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇందులోనే మీకు 33% రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. మీకు 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి వస్తుంది, బట్ హారిజెంటల్ విధానంలో వస్తుందన్నమాట, వర్టికల్ విధానంలో ఉండదు. మీకు సపరేట్గా మీకు రోస్టర్ పాయింట్ అనేది ఉండదన్నమాట ఉమెన్స్కి. మనకి ఫైనల్గా బ్రేకప్ వేకెన్సీ కూడా వచ్చింది. హారిజెంటల్ ప్రకారం బ్రేకప్ వేకెన్సీ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. రిజల్ట్స్ మాత్రం మనకి ఎప్పుడు వస్తాయి అంటే ఖచ్చితంగా మీకు ఎలక్షన్స్ అయిపోయినాకనే వస్తాయి. ఎలక్షన్ టైంలో రిజల్ట్స్ ఇవ్వడం అనేది కుదరదు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. నాకు తెలిసి అయితే పర్మిషన్ ఇవ్వదు. కంపల్సరీ మనకి జూన్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4 సంబంధించి రిజల్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఖచ్చితంగా జూన్లో వస్తుందన్నమాట. ఇప్పుడంతలా రాదు, జూన్లోనే వస్తుంది. సో ఇదన్నమాట టీఎస్పీసీ సంబంధించినటువంటి గ్రూప్ 4 అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.